యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, అయితే అందులోని 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మంది సురక్షితంగా బయటపడ్డారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ఎంఎస్వి ఫైజే నూరే ఓలియా అనే భారత జెండాతో ఉన్న నౌకపై ఆగస్టు 4న ప్రొజెక్టైల్తో దాడి జరిగింది. దీంతో నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. వెంటనే స్పందించిన యెమెన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అందరినీ రక్షించి సమీపంలోని మెక్కా పోర్టుకు తరలించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిరాతాయులైన సిబ్బంది ఉన్న నౌకపై జరిగిన ఈ అకారణ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. మన ప్రజల భద్రతే మాకు అత్యంత ముఖ్యమని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలియజేయడం ఊరటనిస్తోందని మంత్రి సోనోవాల్ పేర్కొన్నారు. సిబ్బంది సంక్షేమం, భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. భారత విదేశాంగ శాఖ కూడా ఈ దాడిని ఖండించింది. సిబ్బంది భద్రత కోసం రియాద్లోని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని తెలిపింది. సిబ్బందిని తక్షణమే రక్షించినందుకు యెమెన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాలలో ఒకటైన ఎర్ర సముద్రంలో, ముఖ్యంగా యెమెన్ సమీపంలో ఇటీవల కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా నౌకాయానం ప్రమాదకరంగా మారింది.